Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వీడియోలో మా అపార్ట్మెంట్ హంట్ గురించి మాట్లాడుకుందాం. మేమున్న అపార్ట్మెంట్ లీజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్స్ చూడడానికి ఆ అపార్ట్మెంట్ సర్చ్ హంట్ స్టార్ట్ చేసేసాం. యుఎస్ లో అపార్ట్మెంట్స్ కి లీజ్ తీసుకోవాలి అండ్ అది 12 to 15 months బిట్వీన్ లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇది రివెట్ అపార్ట్మెంట్, పక్క అపార్ట్మెంట్. ఇక్కడ నుంచి బయట గ్రీన్ గ్రాస్ కనిపిస్తుంది కదా, అదే మా బ్యాక్ యార్డ్. వన్ ఆఫ్ ది లీజింగ్ ఆఫీసర్ మాకు లాబీ నుంచి అమ్యూనిటీస్ అన్ని చూపిస్తూ ఇంకా పైనకి తీసుకెళ్లి అన్ని యూనిట్స్ చూపిస్తుంది అనమాట, అన్ని పోర్షన్స్ అపార్ట్మెంట్స్ లో. సో దాన్ని ఇక్కడ యూనిట్స్ అంటారు. ఫస్ట్ మేము అప్రోచ్ అయ్యాం మా అపార్ట్మెంట్ వాళ్ళనే. అక్కడే ఫస్ట్ చూద్దాము ఎట్లుంటాయి 1 BHK అని అనుకున్నాము, కానీ వాళ్ళు అవైలబుల్ లేరు కాబట్టి ఇంకా పక్క అపార్ట్మెంట్ కి టైం వేస్ట్ చేయకుండా వచ్చి చూద్దాం అనుకున్నాం. ఇప్పటి వరకు మీరు చూసింది లాబీ ఏరియా అండ్ ఇది వచ్చేసి బిజినెస్ సెంటర్ అనమాట. వర్క్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ లో అమ్యూనిటీస్ సేమ్ ఉంటాయి. బిజినెస్ సెంటర్, రూఫ్ టాప్, క్లబ్ హౌస్, ఫిట్నెస్ సెంటర్ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటాయి అనమాట అన్ని అపార్ట్మెంట్స్ లో. సో బిజినెస్ సెంటర్ పక్కనే జిమ్ కూడా ఉంది అండ్ దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ అంటే వాటర్, వాష్రూమ్ ఇవన్నీ కూడా పక్కకే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ మేము ఇంకా వేరే యూనిట్స్ చూడడానికి వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ లో ఫస్ట్ 2 months ఫ్రీ ఉంటది. ఈ ఆఫర్ మనం చెక్ చేసుకోవాలి ఆన్లైన్ లో. ఇది పైన ఫ్లోర్స్. మాకు జనరల్ గా ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో అండ్ వైట్. వీళ్ళకి కొంచెము డిఫరెంట్ కలర్ వచ్చింది, లైక్ మెరూన్ అండ్ బ్లాక్ అనేసి. అది కొంచెం డల్ అనిపించింది మాకు, అంతే. సో రివెట్ అపార్ట్మెంట్ లో యాక్చువల్ గా 2 different అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ అపార్ట్మెంట్ లో 3 చూపించింది, ఇంకో బిల్డింగ్ లో 2 units చూపించింది తను. టోటల్ 5 చూసాం, కానీ వేరే అపార్ట్మెంట్ లో మేము క్యాప్చర్ చేయలేకపోయాం అనమాట. ఇది ఫస్ట్ హౌస్ మేము చూస్తుంది అండ్ విండో వ్యూ నుంచి మాత్రం మా అపార్ట్మెంట్ ముందు ఏవైతే షాప్స్ ఉన్నాయో అవే కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ఇట్లనే ఉంటది. ఎంటర్ అవ్వగానే కిచెన్ ప్లాట్ఫామ్, హాల్ అండ్ ఇది 1 bedroom చూపించింది. దెన్ ఇది కోర్ట్ రూమ్ హాల్లోనే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషర్ అండ్ డ్రైయర్. కిచెన్ లో కూడా ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ డిష్ వాషర్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు. ఇది వాష్రూమ్. ఈ యూనిట్ కి స్టాండింగ్ షవర్ వచ్చింది, వేరే వాటిల్లో టబ్ ఉంటుంది. వాష్రూమ్ కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ లెక్క ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ నుంచి బెడ్రూమ్ కి కనెక్టెడ్ ఇచ్చారనమాట, అంటే డోర్స్ ఉన్నాయి అండ్ దాని పక్కన క్లాజెట్ కూడా ఉంది పెద్దది, జనరల్ గా మనం బట్టలు పెట్టుకోవడానికి అట్లా. సో ఈ యూనిట్ కూడా మాకు కొంచెం చిన్నగా అనిపించి ఇంకొంచెం పెద్దది ఉందా అనేసి అంటే వేరే యూనిట్ కి తీసుకెళ్ళింది తను. They're all 20 by 24. Okay, even the one which we loaded into was 20. And then 24. లీజ్ అగ్రిమెంట్ సైన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా అన్ని చూసుకోవాలి, ఎందుకంటే అది 15 months లేదా 12 months మనం సైన్ చేస్తాము. అది మధ్యలో మనకి ఏదో నచ్చక బ్రేక్ చేసినామంటే వాళ్ళు 2 months రెంట్ అన్న అడుగుతారు, లేదా $1000 ఫైన్ అట్లా ఉంటది. కానీ ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంత అడుగుతారో మనకు తెలియదు, అది హై ఉంటది అమౌంట్. సో యూనిట్స్ చూపించడం అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అమ్యూనిటీస్ కి వచ్చేసి కొన్ని అపార్ట్మెంట్స్ లో రూఫ్ టాప్ ఉంటది, అంటే టెర్రస్ లాగా. ఇది మాత్రం ఓపెన్, అంటే బిల్డింగ్ మధ్యలో ఓపెన్ ఏరియా, చిల్ అవ్వడానికి లైక్ గేమ్స్ అండ్ బార్బిక్యూ ఉంటుంది, టీవీ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, అట్లాంటివి గెట్ టుగెదర్స్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అపార్ట్మెంట్ సర్చ్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ ఆన్లైన్ లో అన్ని చెక్ చేసుకొని వెల్ ప్రిపేర్డ్ గా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు 2 months ఆఫర్ ఉందా లేదా అని కనుక్కొని రెంట్ ఎంత ఉంది, పర్ యూనిట్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది కూడా కనుక్కోవచ్చు. దాని తర్వాత వాటర్ బిల్, కరెంట్ బిల్ అండ్ కార్ పార్కింగ్ అమ్యూనిటీస్, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది వీళ్ళ కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉండే. సో ఇక్కడ నుంచి తన వేరే బిల్డింగ్ కి తీసుకెళ్లి ఇంకా కొన్ని ఒక 2 units అట్లా చూపించింది అనమాట. మాకు సిమిలర్ గా ఉంది కాబట్టి షూట్ చేయలేదు. అండ్ ఇంకోటి మాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉండే తనని అడగడానికి, అందుకనేసి ఏం క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ బిల్డింగ్ లో. ఇక్కడ నుంచి ఇది మా అపార్ట్మెంట్ లో 1 BHK చూద్దాం అనేసి మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం కదా. సో వాళ్ళు 1 week అయిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట మాకు చూపిస్తామని. This is 540. This one is 673 square feet. This price range on the market is at $23.50. For the transfer, it would most likely be around $23 to $23.20. సో సేమ్ అపార్ట్మెంట్ లో వేరే యూనిట్ తీసుకుంటే దాన్ని లీజ్ ట్రాన్స్ఫర్ అంటారు. అండ్ మేమున్న యూనిట్నే కంటిన్యూ చేస్తే లీజ్ ఎక్స్టెన్షన్ అంటారు. సో దాని గురించే తను మాట్లాడుతుంది. ఇంకా మేము కంపేర్ చేస్తే పక్క అపార్ట్మెంట్ది అండ్ మా అపార్ట్మెంట్ది చూస్తే మాత్రం మా అపార్ట్మెంట్దే కాస్ట్లీ అనిపించింది మాకు. ఒకటేమో కాస్ట్ ఉంది అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇదే అపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి
మనకి ఆ ఫస్ట్ 2 months ఫ్రీ రెంట్ అన్నది ఆఫర్ మనకి ఇవ్వరు. సో వేరే వాళ్ళకి ఇస్తారు, అంటే కొత్త వాళ్ళకి ఇస్తారనమాట. ప్రతి అపార్ట్మెంట్లో ఫెసిలిటీస్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. లైక్ రెఫ్రిజిరేటర్ అండ్ ఓవెన్, డిష్ వాషర్, మళ్ళీ వాషర్, డ్రయర్, కోర్ట్ రూమ్ అని, మళ్ళీ వాష్రూమ్, ఇట్లాంటివన్నీ మాత్రం ఉంటాయి. అండ్ ఏసీ హీటర్ గురించి మాట్లాడాలంటే 2 types ఉంటాయి. ఒకటేమో యూనిట్, కంప్లీట్ యూనిట్కి వచ్చేటట్టు సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి స్ప్లిట్ ఏసీస్, ఎట్లా అంటే హాల్లో ఒకటి అండ్ బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది. మా అపార్ట్మెంట్లో మా ప్రాపర్టీ మేనేజర్ 3 units చూపించింది. సో ఇది సెకండ్ యూనిట్ అనమాట చూపించేది. మేమున్న అపార్ట్మెంట్లో వాటర్ బిల్ మాత్రం ఫ్లాట్ $15 కడుతున్నాము, కానీ లాస్ట్ అపార్ట్మెంట్లో యూసేజ్ని పట్టి వచ్చేదన్నమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి ఒక $125 నుంచి $150 వరకు ఉంటుంది. కరెంట్ బిల్ వచ్చేసి $70 to $100 వరకు. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా కనుక్కోవాలి. డిఫరెంట్ అపార్ట్మెంట్స్ కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి. ఇది బిల్డింగ్ బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగా అనిపించింది నాకు. City line West. So west. we're on the courtyard side. The courtyard is right down there. Got it. Yeah, got it. Facing that way. మా అపార్ట్మెంట్ సిటీ లైన్ ఈస్ట్ అండ్ ముందు చూసింది రివెట్ అపార్ట్మెంట్. ఈ రెండిటికి కంపేర్ చేస్తే మాదే కాస్ట్లీ ఉంది. ఒక 200 to 300 డిఫరెన్స్ అట్లా వస్తుంది అనమాట 1 BHK కి. క్లాజెట్స్ పెద్దగా ఉన్నాయి. రూమ్ బాగుంది. క్లాజెట్ ఇస్ బిగ్. Yeah, right? Yeah, closet is I big. like the closet of this one. This is the courtroom. Okay, courtroom is little small. This is washroom. ఇక్కడ కూడా అదే. Just the same. ఇంకా మోడల్ రూమ్ చూపించారు. అండ్ రివెట్ అపార్ట్మెంట్ లో కూడా ప్రాపర్టీ మేనేజర్ మాకు మోడల్ రూమే చూపించారు, కానీ మేము క్యాప్చర్ చేయలేకపోయాము. ఇది మాత్రం అన్ని ఐటమ్స్ తోటి అరేంజ్ చేసి ఉంటుంది. మనకి అసలు ఇల్లు ఎట్లా ఉండాలో అట్లా పెట్టేసి చూపిస్తారనమాట. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అసలు ఏది ఎక్కడ పెట్టొచ్చు అనేసి. Yeah, this is like the ideal unit for us. I mean, we're looking for something like this. Obviously, none of the furniture is included. So take it out. Yeah, we're looking for something like this spacious. Uh-huh. Yeah, same like this. Yeah, this one is at 770 square feet. So this one comes 50 feet square feet bigger than the last unit we saw. చాలా పెద్దగా ఉంది కదా. Closet. Closet is very nice. Wherever I go, I am seeing the closets. Of course, me too. లీజ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 month ఉందంటే మనము ముందే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నామా, ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నామా, లేకపోతే కంప్లీట్గా మూవ్ అయిపోతున్నామా అన్నది. సో ఇది ఫైనల్ యూనిట్ మాకు చూపించింది. 2nd floorలో క్లబ్ హౌస్ పక్కనే ఉంది అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇనీషియల్గా ఎప్పుడైతే కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళి లీజ్ సైన్ చేసుకుంటామో, అంటే అంత ఓకే అయిపోయి లీజ్ సైన్ చేస్తామో, అప్పుడు వాళ్ళు మనీ ఆర్డర్ వాల్మార్ట్ నుంచి అట్లా తీసుకొని రమ్మంటారనమాట. అది 1 month రెంట్ అన్నా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఒక అమౌంట్ చెప్తారు. ఆ ప్రకారంగా మనము మనీ ఆర్డర్ బయట నుంచి వాల్మార్ట్ నుంచి అట్లా తెచ్చి ఇచ్చి సైన్స్ అన్నీ చేయాలన్నమాట. ఇంట్లో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, అంటే ఎంతమంది మెంబర్స్ ఉండాలనుకుంటున్నారో ఆ మెంబర్స్ లీజ్లో వాళ్ళు సైన్ చేయాలన్నమాట. ప్యాకేజ్ రూమ్ అండ్ మెయిల్ బాక్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ప్యాకేజెస్ వస్తాయో ఒక రూమ్లో ఉంటుంది. సో దానికి లాక్ అయి ఉంటుంది అనమాట. సో మేమైతే బటర్ఫ్లై యాప్ యూస్ చేసి అది ఓపెన్ చేస్తాము. అండ్ మెయిల్ బాక్స్ మన కీ ఉంటుంది కదా, సో దాంతోనే ఓపెన్ చేస్తారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే మెయిల్స్ వస్తాయో సో పర్టికులర్ మెయిల్ బాక్స్లో ఉంటాయి అన్నీ. అండ్ షటిల్స్ కూడా ఉంటాయి. లైక్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి అనమాట. ఎక్కడైతే మనం ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలన్నా కానీ దానికి పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఉంటాయి. అండ్ కీ చైన్ లేదా ఏదో ఒక టోకెన్ లాంటిది ఇస్తారు గుర్తుపట్టడానికి, లైక్ దే ఆర్ ఫ్రమ్ పర్టిక్యులర్ అపార్ట్మెంట్ అనేసి. సో అది చూపించి ఎక్కేయడమే అంతే. షటిల్ స్కెడ్యూల్ టైమింగ్స్ అనేసి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేస్తారు. అండ్ పెట్స్కి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ దానికి కూడా సెపరేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటిస్తూ ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందిందనే అనుకుంటున్నాం మేము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ప్రతి అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్.